గుర్తుపెట్టుకో, మనం జీవితంలో సక్సెస్ కొట్టాలంటే సక్సెస్ అంత తొందర ఎవ్వడికి రాదు. చాలా ఓపిక కావాలా, చాలా ఒడిదుడుకులు వస్తాయి, చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు. మనం మంచి చేస్తూ పోతున్నా ఎవడోగడు మన గురించి చెడు చెప్పి మనని వెనక్కి లాగేతోడు ఎంతోమంది ఉంటారు. అవన్నీ ఎదుర్కొని మనం సక్సెస్ కొట్టాలంటే ప్రాణాన్ని పణంగా పెట్టేనా నువ్వు కష్టపడాలి మామ. రేపు అనే రోజు నీది వస్తుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మా. అంతే. నేను ఎంతోమందిని చూసిన సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడిగినా మీరు ఎప్పటి నుంచి కష్టపడుతున్నారు, ఎలా కష్టపడుతున్నారు అంటే వాళ్ళు సక్సెస్ అయ్యి బ్రాంచెస్ ఏర్పాటు చేసినారు మావా. ఇంకో ఈడ ప్రజెంట్ 20 పెట్టినారు అనుకో, గద్వాల పెట్టినారంటే కర్నూలులో, ఇలా ఎన్నో బ్రాంచెస్ పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ కాదు. నేను పోయి వచ్చిన ఆంధ్ర సైడ్ నేను కొంచెం మా గురువులను అడిగిన, వాళ్ళు ఒక ఫామ్ పెడితే ఇప్పుడు 3-4 ఫామ్లు పెట్టారు తెలుసా. సక్సెస్ 5 years పట్టిందంట వాళ్ళకి ఈ టైం రావడానికి. 5 years, 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈరోజు 3-4 బ్రాంచెస్ ఓపెన్ చేసి 4 దొడ్లు పెట్టి ఒక 10 మందికి ఉపాధి ఇచ్చి వాళ్ళకు 30 లక్షలు అప్పు ఉంటే అప్పు కట్టుకొని ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు మామ. 10 మందికి ఉపాధిని కల్పించారు. ఎందుకు మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు? మీరు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తులు, మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. నేను ఏం చేయాలనో ఎలా చేయాలనో అనేది ఆలోచన చేయొద్దు. ఎన్నో బిజినెస్ల గురించి ఉన్నాయి, చూడండి, సెర్చ్ చేయండి, మీకు అవగాహన ఏది బాగుంటుంది, దేని మీద ఫోకస్ పెట్టగలరు, చేసి సక్సెస్ చేయండి మావా.